అనేక అంశాలపై అలవోకగా నాలుక మడతేసే రేవంత్ రెడ్డి నర్మెట్ట సభలో తన మడమ తిప్పే ధోరణిని మరోసారి బయటపెట్టుకున్నాడు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో 2021లో వరి దీక్ష చేపట్టిన రేవంత్ రెడ్డి సీఎం హోదాలో వరి వేయొద్దంటూ రైతులకు సూచించారు. కేసీఆర్ పాలనలో ఏనాడు కానరాని యూరియా కొరతను రెండేళ్లుగా కాంగ్రెస్ ఏలుబడిలో రైతాంగం చూస్తూనే ఉన్నది. వచ్చే వానాకాలంలోనూ ఆ కష్టాలు తప్పవంటూ రేవంత్ తేల్చి చెప్పేశారు. యూరియా పంపిణీ చేయలేమని చేతులెత్తేశారు. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి వరి సాగుపై కీలక వ్యాఖ్యలు చేశారు. వరి సాగు లాభసాటి కాదని, అనేక సమస్యలు వస్తున్నాయని చెప్పారు. కాబట్టి వరి సాగు చేయొద్దని రైతులకు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంతో పాటు రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. దేశంలోని వరి సాగులో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. వరి సాగులో కష్టం తక్కువ ఉందని, మీరు వరి పండిస్తున్నారు, ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, కానీ ఈ వడ్లను ఏం చేసుకోవాలి? విదేశాలకు ఎగుమతి చేద్దామంటే ప్రభుత్వానికి గిట్టుబాటు ధర కావడం లేదు. అందుకే రైతులు పంట మార్పిడి చేయాలన్నారు. వరి కాకుండా ఇతర పంటలు సాగు చేస్తే నష్టం వస్తుందనే ఆలోచన చేయొద్దని, నష్టం వచ్చినా ఇతర పంటలే సాగు చేయాలని సూచించారు. అలాగే పసుపు పంటకు ధర రావటం లేదని చెప్తూనే మరోవైపు రైతులను పసుపు పండించాలని చెప్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరి కొనుగోళ్ల జాప్యాన్ని కేంద్రంపై వేసేందుకు సీఎం ప్రయత్నించారు. కేంద్రం 50 లక్షల టన్నుల కన్నా ఎక్కువ కొనుగోలు చేయబోమని అంటుందని, ప్రభుత్వం ఇప్పటికే 71 లక్షల టన్నులు కొనుగోలు చేసిందన్నారు. అలాంటప్పుడు కొన్న వడ్లను ఏం చేయాలి అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కొన్న వడ్లను విదేశాలకు ఎగుమతి చేద్దామంటే ప్రభుత్వానికి గిట్టుబాటు కావడం లేదని చెప్పడంపై సర్కారును సీఎం వ్యాపార సంస్థగా భావిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతుల కష్టాన్ని వ్యాపార కోణంలో చూస్తారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నాడు ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోళ్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఎలా అంటారని, 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో రైతుల పంట కొనుగోలుకు ఆ మాత్రం కేటాయించలేరా అని ప్రశ్నించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట మార్చి మళ్లీ ఆయనే కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదని వాదన అందుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఇప్పుడు అదే యువతకు బ్యూటీ పార్లర్, సెలూన్లు, టైలరింగ్ ను ఉపాధి మార్గంగా ఎంచుకోవాలని చెబుతున్నారు. సీఎం వ్యాఖ్యలపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. పెద్ద పెద్ద కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడి కన్నా 2 ఎకరాల్లో పంట పండిస్తే అంతకన్నా ఎక్కువ ఆదాయం వస్తుందని సీఎం చెప్పారు. ఒకప్పుడు చెప్పులు కుట్టడం నామోషిగా ఉండేదని, కానీ ఇప్పుడు అదే ఫ్యాషన్ అయిపోయిందని తెలిపారు. బ్యూటీ పార్లర్స్, టైలరింగ్, సెలూన్లు ఇవన్నీ యువతకు ఉపాధి మార్గాలుగా మారాయని, తమ బంధువులు తుమ్మల నాగేశ్వరరావు బంధువులు బ్యూటీ పార్లర్లు పెట్టుకున్నారని సీఎం గుర్తు చేశారు. జాబ్ నోటిఫికేషన్స్ గురించి ఎదురు చూస్తున్న నిరుద్యోగులు సీఎం ఉపాధి కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమాటలు చెప్పడం మాని ఇప్పటికైనా నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతు భరోసా నిధులను సీఎం విడుదల చేశారు. తొలుత రైతులందరికీ ఎకరం భూమికి 3,590 కోట్లు జమ చేస్తున్నట్టు తెలిపారు. సోమవారం ఈ నిధులు ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు. మిగిలిన నిధులను 45 రోజుల్లో జమ చేస్తామని వివరించారు. మొత్తం 70 లక్షల మంది రైతులకు 9,000 కోట్లు పంపిణీ చేస్తామని తెలిపారు. నిధుల కొరత కారణంగానే రైతు భరోసా పంపిణీ ఆలస్యం అవుతుందని పాతపాటే పాడారు. అయితే ఇదే ప్రభుత్వం రైతు భరోసా కోసమని గత నెలలో 9,000 కోట్లను ఆర్బీఐ వద్ద అప్పుగా తీసుకుంది. మరి ఆ డబ్బులు ఎటుపోయాయని, ఎవరికి ఇచ్చారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
రైతు భరోసా కోసం అప్పులు తీసుకున్న తర్వాత మళ్లీ నిధుల కొరత ఎందుకు వచ్చిందంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని తాము ఇద్దరం సమన్వయం చేసుకుంటే అభివృద్ధి జరుగుతుందని బీజేపీ ఎంపీని ఉద్దేశించి చేసిన సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కొత్త చర్చ మొదలైంది. పరోక్షంగా బీజేపీతో కలిసే పని చేస్తున్నట్టు సీఎం చెప్పకనే చెప్పారని విమర్శకులు అంటున్నారు. ఇప్పటికే బడే బాయ్ చోటే బాయ్ బంధంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతుండగా తాజాగా బహిరంగంగానే బీజేపీతో దోస్తీ కొనసాగుతుందని ప్రకటించడంపై సొంత పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.